Dr. Rice, sugar-free rice, la 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం. మాజీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలు కానీ, చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తా ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నారు. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మా ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షుల వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి వేళ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తానే వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా, ప్రెస్ కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశారని చెప్పి ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం. సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్ లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధన్ అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసికట్టుగానే మేము ఇచ్చేస్తాం. తప్పకుండా ఏదైతే కోర్సును అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ, ఎందుకంటే జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేసాం లేదు, మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన యంత్రం కూడా అనుకుంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం. ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కానీ, నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు. మేమందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధనానికి ఎప్పుడు ఉంటాం. తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా చేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ, ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్ గా ఇంకా ఇవ్వాల. తుచాయిగా మేము పత్రికా వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్ లో కానీ ఫోన్ చేస్తేనో లేదా అన్అఫీషియల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప. కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ, కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ, మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు. తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారో, అక్రమ కేసు పెట్టారు, సరే అరెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్ట్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం. కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీఫ్ కి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం. మీరు తీసుకొస్తే ఎప్పుడు తీసుకొచ్చారు, లేదా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, ఏంటా ఏనది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేస్తున్నారు అని, అరెస్ట్ చేసి డీటీసీ తీసుకొచ్చారన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా రైట్, మీరు అరెస్ట్ చేశారు, తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్, లీగల్ గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం. తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరూ కూడా చెప్తా ఉన్నాం,
కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేమీ కాదు. ఇంకా కూడా రాటు తేలి ముందుకు వస్తారే తప్ప ఇంకా కూడా దీనికి ఎవరు కూడా భయపడరు, జంకరని చెప్పి అందరం కూడా ఒక్క తాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ ఒక్క తాటి మీదుగా అందరూ కూడా అండగా ఉంటాం. నెల్లూరు జిల్లా చరిత్రలో అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక మాజీ మంత్రిని ఒక ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా కానీ మంత్రిగా కానీ ఇలా ఒక మంచి అన్ని రకాలైనటువంటి పొజిషన్స్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు అనవసరమైనటువంటి ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం అన్నది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. నెల్లూరు జిల్లా చరిత్రలో అయితే ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పచ్చు. కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం. ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా. మరి సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్లినారు, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషియల్ గా రిలీజ్ చేయాలి. ఇది ఒక పొలిటికల్ గా ఒక మినిస్టర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు గానీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు గానీ కనీసం సమాచారం ఇవ్వాలా. ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి కాదు, ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్ ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడతా ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకన్ గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తున్నారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు? ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు? ఈ పద్ధతి మంచిది కాదు. తప్పకుండా దీన్నంతా కూడా లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్ తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు. నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ. సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం గానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తా ఉన్నారో, ఎన్నైతే దుర్మార్గాలు చేస్తా ఉన్నారో జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బట్ అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు, ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు. అలానే రేపు 1 year కంప్లీట్ అవుతా ఉంది. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత 1 year లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైపెచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా. సో ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆలోచనతో ఈ రోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి 1 year సెలబ్రేషన్స్ చేసుకునేదానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి గాని వాళ్ళని ఆ అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన భయం ఉందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మరి తప్పకుండా ఇంత మాత్రాన ఆగదు. ఏదైతే జూన్ 4వ తారీఖున అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో వెన్నుపోటు దినం అని దాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది. అలానే గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా మొత్తం మీద కూడా
అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ క్యాడర్ కానీ మొత్తం అండగా నిలబడడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఫైట్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక వ్యవస్థ చట్టాన్ని ఇష్ట ప్రకారం వాడుకుంటుంది, ప్రజల్లో చులకనైపోతుంది. ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం జిల్లాలో ఉండే ప్రయత్నం చేయాలి. విషయాలు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన పెద్దలకి, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది. అలా కాకుండా నిగూఢంగా ఏదో జరిగిపోతుంది, ఏదో రకమైన వాతావరణం సృష్టించడం అనేది ఇది కొంచెం శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే విషయం. నేను ఎస్పీ గారికి పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీ తరఫున, ఎమ్మెల్సీగా ఇది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి. మాకు ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి. మీరు చేసిన అభియోగం నిరాధారమైన అందరికీ తెలిసిన విషయమే. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేశారు. ఎంత కుట్ర దాకుందో మీ అందరికీ తెలుసు. ఒక కేసు ఉంటే ఎప్పుడో పాత కేసు ఉంటే ఒకటి, అది కూడా నిరాధారమైన కేసును తీసుకొచ్చి బెయిల్ రాకుండా అట్రాసిటీ కేసు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందా? ఆ అట్రాసిటీ కేసు తీసుకొని వచ్చి ముడివేటు పెట్టి బెయిల్ రాకుండా కుట్ర వాతావరణంతో మరి చేయడం జరిగింది. ఇప్పుడైనా మీరు చేశారు, ఛాలెంజ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాజీ మంత్రి వారు అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా మేము దాన్ని కోర్టులో పోరాడతాం. ఒక పద్ధతి లేకుండా, ప్రొసీజర్ లేకుండా నిగూఢంగా వాతావరణం సృష్టిస్తూ ఏదో రకరకాల వాతావరణం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. అది క్యారెక్టర్ అసోసియేషన్ అనేది అసలు కరెక్ట్ కాదు. కాబట్టి దయవుంచి మా కార్యకర్తలు అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, సమయంతో ఉండండి. మనకు నాయకులు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఆనం విజయాన్ని చెప్పినట్టుగా ఒక్క మైక్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఒక మైక్ కాదు, ఈరోజు 10 మంది ఇన్ఛార్జీలు, 2 ఎమ్మెల్సీలు అడిషనల్ గా మరి పార్టీకి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇకనైనా ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక్కడైనా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లవలసిందిగా పోలీసు వ్యవస్థని కోరుకుంటున్నాం. మాట్లాడే తప్పుడు వ్యవహారాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పక్కన పెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, అభిమానులు ఉన్నారో అందరినీ కూడా తప్పుడు కేసులు ఎదిగించి మరి ప్రజల్లో ఒక అమృతాభావాన్ని కల్పించి ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ప్రజలు తప్పుదోవ పట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఏదైనా వాటికి ఏదైతే అక్రమంగా గోవర్ధన్ గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు, అది పూర్తిగా చెప్పినట్టు ఎస్పీ గారు ఇమ్మీడియట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత 8 గంటలకి అరెస్ట్ చేశాము, పలానా దగ్గర అరెస్ట్ చేశాము, ఈ కోర్టుకి 24 hours లో ఈ రోజు కోర్టుకి హాస్పిటల్ తీసుకెళ్లి కోర్టుకి పెడతామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి ఇప్పటికీ అరెస్ట్ చేసి మధ్యాహ్నం ఎప్పుడు అరెస్ట్ చేసి అంటున్నారు. ఇప్పటికీ పూర్తిగా సమాచారం అయితే ఇంతవరకు చెప్పట్లేదు. తెలియదున్నట్టుగా చెప్తారు. ఇంతకుముందు మాజీ మంత్రి గారిలో అల్పారావు ఫోన్ చేసినా కూడా తెలియదున్నట్టుగా చెప్పినట్టుగా ఉంది. మంచిది కాదు, దాటికి చెప్పాలి. ప్లస్ ఇమీడియట్ గా ఆయన్ని కోర్టుకి ఏదైతే పెట్టారో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కూడా న్యాయ చట్టబద్ధంగా పోరాటానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ కేసులు భయపడేది లేదు. ఖచ్చితంగా కోర్టు ద్వారా పోరాటం చేస్తాం. న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. మరి గోవర్ధన్ గారు కూడా అక్రమ కేసు కాబట్టి తొందరలోనే ఆయన కూడా న్యాయస్థానం ద్వారా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.